అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు డబ్బు విపరీతంగా చేర్చిపెట్టి మన అప్పులన్నీ కూడా తీరిపోయే ఒక అద్భుతమైన పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఆ అద్భుతమైన పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఎప్పుడు ఎలా చేయాలి, నియమాలేంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనం అందరం కూడా సఫర్ అయ్యేది అప్పుల బాధ. ఆ అప్పులు లేనివాడే ప్రశాంతంగా ఉండగలడు, అప్పులు లేనివాడే ధనవంతుడనే ఒక ఆ భావనకు కూడా మనం వచ్చేస్తూ ఉంటాం. ఇది అక్షరాల నిజం. ఎందువల్లంటే అప్పు అనేది మనిషిని ఎంత కృంగదీస్తుందో, మనసు ఎంత డిసప్పాయింట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. మనం తిన్నా తినకపోయినా నెలొచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి, నెలొచ్చేసరికి వడ్డీలు కట్టాలి, నెలొచ్చేసరికి తీసుకున్న లోన్లు కట్టాలి, వడ్డీకి తీసుకున్న వాళ్ళు ఊరికి అడుగుతూ ఉంటారు, వాళ్ళకే కట్టాలి. ఇలా సవాలక్ష అప్పులతో సతమతమైపోతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆ అప్పులన్నీ తీరిపోతే ప్రశాంతంగా గెంజో నీళ్ళు తాగైనా ఉండొచ్చు అనే ఒక అవగాహన కూడా మనం వచ్చేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరికి ఉండే ఒక సమస్య. ఈ సమస్య నుంచి తీర్చే ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. మనం కష్టపడి సంపాదిస్తూ ఉంటాం, కానీ చేతిలో చిల్లిగా నిలవదు. వడ్డీల మీద వడ్డీలు కట్టడానికి సరిపోతుంటుంది. ఇంకా అప్పు ఎప్పుడు తీరుస్తాం? కాబట్టి మనం చేసే పనిలో మంచి అభివృద్ధి వచ్చి ఆ అప్పులు తీర్చే ఒక యోగం కలగాలంటే మనం కష్టపడటమే కాకుండా మనకు లక్కను ఫేవర్ చేసి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆ యొక్క పరిహారానికి కావలసిన వస్తువులు అనేవి మూడు చాలా సులభంగా మనం తెచ్చుకోగల వస్తువులే. పెద్ద వేలు అట్లాగా ఏం కాదండి. చాలా సులభంగానే ఒక 20 రూపాయలు 30 రూపాయలకే మనకనేది ఆ వస్తువులనే వచ్చేస్తాయి. ఆ వస్తువుల్లో ముఖ్యంగా మనకు కావలసిన వస్తువు ఏంటి అంటే తెల్ల ఆవాలు. తెల్ల ఆవాలకి అప్పును తీర్చే ఒక శక్తి అనేది ఉంది. అప్పునే కాదండి, మన కాడున్న చెడుని తొలగించే శక్తి కూడా ఉంది. ఎక్కువగా హోమాలలో కానీ, ముఖ్యంగా వారాహ్యమ్మ హోమంలో నేను చాలాసార్లు చూస్తున్నాను. అందరూ కూడా ఈ తెల్ల ఆవాలు తీసుకెళ్ళి హోమంలో వాళ్ళ చేతులతో వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్న నెగిటివిటీ, చెడు, అప్పులు ఇవన్నీ నెగిటివిటీలు ఎక్కువ వస్తాయి కదా, అవన్నీ తొలగిపోవాలని చెప్తూ ఉంటారనమాట అక్కడ గుడిలో పూజారి గారు. సో ఆ తెల్ల ఆవాలనేది మనం ఈ ఒక్క పరిహారానికి ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే మన అప్పులు తీర్చుకోవటానికి. తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు లేదా ఒక చిన్న ప్యాకెట్ అనేవి అమ్ముతూ ఉంటారు సూపర్ మార్కెట్లో కానీ, నాటుమంది అంగల్లో కానీ, ప్రతి ఒక్క ప్రొవిజన్ స్టోర్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు అయితే కూడా సరిపోతాయి. తెల్ల ఆవాలు అనేది మనకు కావాలి. ఇక రెండవ వస్తువు ఏంటి అంటే యాలకులు. యాలకులు అనేది మనందరికీ తెలిసిందే. సుగంధభరితమైన లక్ష్మీ స్వరూపంగా భావించే లక్ష్మీదేవికి ఎక్కువ ఇష్టమైన ఒక వస్తువు యాలక. ఈ యాలకులు ఒక 6 అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి. 24 కూడా పెట్టుకోవచ్చు. 24 కూడితే మనకు 6 వస్తుంది. అలా అయినా సరే మనకు శుక్ర అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పొందగలుగుతాం. కాబట్టి 6 యాలకులు, లేదు ఇంకా ఎక్కువ పెట్టుకోగలమంటే 24 యాలకులు తీసుకోండి. ఇక మనకు ఈ పరిహారానికి కావలసిన మూడో వస్తువు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ధన ఆకర్షణ శక్తిని ఎక్కువ పెంచుతుంది. అంతేకాకుండా మనకు డబ్బుని చేర్చిపెట్టే మహాలక్ష్మి స్వరూపమైన పచ్చకర్పూరాన్ని మనం ఈ యొక్క పరిహారంలో ఉపయోగిస్తున్నాం. ఒక చిన్న పలుకు అనేది కూడా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ 3 వస్తువులు తెచ్చిపెట్టుకున్న తర్వాత చక్కగా ఒక ప్రమిద తీసుకోండి. ఆ ప్రమిదలో తెల్ల ఆవాలు, తర్వాత యాలకులు, మనం తీసుకున్న యాలకులు 6 యాలకులు కానీ లేదా 24 యాలకులు కానీ ఆ తెల్ల ఆవాల పైన పెట్టాలన్నమాట. ఇక ఆఖరిగా మనం పెట్టవలసిన వస్తువు చిన్న ముక్క పచ్చకర్పూరం కూడా పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 3 వస్తువులు మీ పూజ గదిలో అనేది పెట్టండి. మీ పూజ గది చిన్నదిగా, అంటే మేము చిన్న సెల్ఫ్గా గదిలాగా లేదండి, మేము ఒక అర్మాన్ లాగా పెట్టుకున్నాం లేదా స్టాండ్ లాగా ఒక కబోర్డ్ చేసి పెట్టుకున్నామంటే అదే మీ పూజ గది. కాబట్టి అక్కడే పెట్టుకోండి. మీరు ప్రతిరోజు కూడా చక్కగా
దీపారాధన చేసేటప్పుడు ఆ యొక్క ప్రమిదిలో మనం తెల్ల ఆవాలు ఆ 3 వస్తువులు కలిపి పెట్టున్నాం కదా, ఆ ప్రమిదికి కూడా మీరు దీపం అనేది చూపిస్తూ హారతిస్తూ త్వరగా మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా మన వారాహి అమ్మని కోరుకోండి. ఇక ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేస్తే శ్రేష్టం? ఖచ్చితంగా శుక్రవారం అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. శుక్రవారం కుదరని వాళ్ళు గురువారం కూడా చేసుకోవచ్చు. గురువారం చేసుకున్నప్పుడు గురు బలం అనేది పెరుగుతుంది. అలాగే శుక్రవారం చేసినప్పుడు మనకు మహాలక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా కూడా లభ్యమవుతుంది. కాబట్టి శుక్రవారాల్లో ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారం చేయడానికి పరిశుభ్రంగా ఉండాలి. చక్కగా స్నానం చేసి ఈ పరిహారం మీరు అన్నిటినీ ప్రమిదిలో వేసి దీపం పెట్టేసి చేసేయండి. అంతవరకే. ఇది కనీసం ఒక నెలకు ఒకసారైనా మనం మార్చుకోవచ్చు. నెలకొకసారి కుదరదు అన్నప్పుడు 2 నెలలకు ఒకసారైనా సరే మనం ఏదో ఒక శుక్రవారం కానీ గురువారం కానీ మళ్ళీ కొత్త ఆవాలు కొత్త యాలకులు అవన్నీ తెచ్చేసి ఈ పాత వాటిని ఏదో ఒక చెట్టు మొదట్లో వేసేయటమో లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయటమో ఇలా కూడా చేసేయచ్చు అనమాట. పచ్చకర్పూరం ఒక్కొక్కసారి ఆవిరైపోతుందండి, అంటే కరిగిపోయినా కూడా నో ప్రాబ్లం, కరిగిపోయినా కూడా పర్వాలేదు. మిగిలిన తెల్ల ఆవాలు అలాగే యాలకులు మాత్రం మనం డిస్పోజ్ చేసేసి కొత్తగా చేసుకోవచ్చు. సో ఇది ఒక 1 మంత్కి ఒకసారైనా 2 మంత్స్కి ఒకసారైనా మార్చుకుంటూ ఉండొచ్చు. మనకు అప్పులు తరిగిపోవటమే కాకుండా ధన ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ రెమెడీ. ఈ 3 వస్తువులు కలిపి పెట్టించేట తప్పకుండా లక్ష్మీ కుబేరుడు అలాగే మనకు గురుబలం మన ఇంటికి పెరగటం తప్పకుండా జరుగుతుంది. పెట్టుకొని మీ అప్పులన్నీ తీరిపోయి ధన ఆదాయం పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.